ఆత్మహత్యకు అనుమతించాలంటూ రాష్ట్రపతికి, ప్రధానికి, ముఖ్యమంత్రికి ఓ నిరుద్యోగి లేఖ రాశాడు. సింగరేణి యాజమాన్యం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఇస్లావత్ దిలీప్ కుమార్ వాపోయాడు. Honorable President of India and Honorable Prime Minister of India and Honorable Chief Minister of Telangana and Chairman and Managing Director of Singareni College Company Limited, sir, please provide employment immediately to Illandu or please sir give me permission to commit suicide along with my family as I can't sustain in the society where scheduled tribes completely sabotaged. We have all judgments. This is single judge of High Court and this is a Supreme Court judgment and Divisional Bench judgment. We have National Scheduled Commission for Scheduled Tribes proceedings and this is JC proceedings. This is project PO ITDS letters. These all are favored to us. I request Honorable President of India and Honorable Prime Minister of ఇల్లందు జేకే ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. జీవో నెంబర్ 34 అమలు చేయటం లేదని తెలిపాడు. దిలీప్ కుమార్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిలీప్ లేఖకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, శ్రీనివాస్ తన ఆత్మహత్యకు అనుమతించాలంటూ ఓ నిరుద్యోగి చేసిన పోస్టింగ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వివరాలు చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన ఇస్లావత్ దిలీప్ కుమార్ ఈ రోజు సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెట్టిండు. దాని కథనం ప్రకారం చూస్తే సింగరేణి ఓపెన్ కాస్ట్ లు నిర్వహిస్తున్నప్పుడు 2008లో JK5 ఓసీలో భాగంగా అక్కడ నిర్వాసితులు ఉన్నారు. ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ మొత్తం 104 మందిని గుర్తించారు. నిర్వాసిత కుటుంబాలకు నాడు సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 34 ఉంది. జీవో నెంబర్ 34 ప్రకారం ఎవరైతే నిర్వాసితులు ఉంటారో అర్హులైన వారికి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని కూడా నిబంధన ఉంది. 2008 నుంచి ఇప్పుడు 2020 సుమారు 12 సంవత్సరాలుగా చూస్తే సుమారు 30 మంది అర్హత ఉన్నా కానీ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు. దాంట్లో సింగరేణి యాజమాన్యం వైఖరికి నిరసనగా అక్కడున్న ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలను కూడా రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. సింగరేణి యాజమాన్యం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే సుప్రీంకోర్టు కూడా గిరిజనులకు మద్దతుగా తీర్పునివ్వడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన జీవో నెంబర్ 34ని సింగరేణి యాజమాన్యం అమలు చేయకపోవడంపై అర్హత ఉన్న తమకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు, సర్వస్వం కోల్పోయామని తమ కడుపు మంటతో ఈ రోజు గిరిజన నిరుద్యోగుడు దిలీప్ కుమార్ చేసిన పోస్టింగ్ సంచలనంగా మారింది. దిలీప్ కు మద్దతుగా ఆదివాసీ గిరిజన సంఘాలను కూడా పెద్ద ఎత్తున పోరుబాటబట్టాయి. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్య విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై స్పష్టమైన వైఖరి తీసుకోవాలని, ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ తెలంగాణ వ్యాప్తంగా సుమారు 500 పైగా కుటుంబాలు ఉన్నాయి. దాంట్లో అర్హతను ఉన్న వారికి జీవో నెంబర్ 34 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా దిలీప్ డిమాండ్ చేస్తుండు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం. చిన్న